పెట్రోలు డీజిల్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత ధర ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్కి డీజిల్కి పలుకుతోంది. పెట్రోల్ ధర అక్షరాల 109 రూపాయలు ఉంటే డీజిల్ ధర 97 రూపాయలకు పైగా ఉంది. నిన్న ప్రధాని మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేసి తిరిగి వెళ్ళిన నేపథ్యంలో కేంద్రం పెట్రోల్కి సంబంధించినటువంటి లిస్టుని, పెట్రోల్ ధరలకు సంబంధించినటువంటి లిస్ట్ని బయటికి వదిలింది. ఆ లిస్టులోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, పెట్రోలు డీజిల్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విధంగా పెట్రోల్ మీద 109 రూపాయలు, అలాగే డీజిల్ మీద 97 రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వసూలు చేస్తూ ఉంది. సెంట్రల్ గవర్నమెంటు ఈ వారంలోనే పెట్రోల్ మీద డీజిల్ మీద 2 రూపాయలు తగ్గించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ధరలు తగ్గలేదు. ఏంటి అసలు ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఒక రకంగా విశ్లేషిస్తే గనక అసలు ధరల తగ్గించిన సంగతి జగన్మోహన్ రెడ్డి తెలియదేమో. ఆ సమాచారం ఇంకా అందలేదంటారా? సమాచారం అందలేదేమో. అదేమంటే ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ దూరం కదా, ఆ వార్త చేరుకునేసరికి లేట్ అయిందంట. లేట్ అయింది. ఏంది మేడం, గతంలో చెప్పాడు చెప్తున్నారు. మరి ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మీకు నాకు తెలిసింది ఒక ముఖ్యమంత్రికి తెలియలేదు అంటే, పోనీ ముఖ్యమంత్రి కార్యదర్శికైనా తెలియలేదు అంటే ఏం చేయాలి చెప్పండి? ఒకవేళ తెలియలేదని మీరు నేను అనుకుంటున్నాం సరదాకి, తెలిసి కూడా తగ్గించలేదు అంటే దున్నపోతు మీద వాన పడినట్టేగా. ప్రభుత్వం పరిస్థితి దున్నపోతు మీద వాన పడినట్లే. ఇప్పుడు మామూలుగా ఎద్దుల్ని తోలాలి అంటే చర్నాకోలు వాడతారు, దున్నపోతుల్ని ముందుకు జరపాలి అంటే ముళ్ళుగర్ర వాడతారు. అంటే దీని అర్థం ఏంటంటే దాని చర్మం చాలా మందం అని, దున్నపోతు చర్మం. అందుకే ఎవరినన్నా తోలు మందం వాళ్ళని దున్నపోతు చర్మం అని చెప్పి ఏడ్పిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు నీకు ఆ ప్రభుత్వాన్ని ఆ విధంగా పోల్చాల్సి వస్తుంది. నాకు కూడా బాధగా ఉంది ఒక ప్రభుత్వాన్ని అలా పోల్చడం. లేకపోతే ఏంటండి, తెలుసుకోకపోయినా తప్పే, తెలిసి అందరితో పాటు నలుగురితో నారాయణ అనకపోయినా తప్పే. అంటే దీని అర్థం ఏంటి అంటే, తెలియదు అని నేను అనుకోను, తెలుసు కానీ ఈ ప్రజలు నన్ను ఏం చేస్తారు, ఈ ప్రజలకు దిక్కులేదు, నన్నే ఎన్నుకుంటారు, ఈ మాత్రానికి నేను ఎందుకు ఖజానాకి ఖాళీ పెట్టుకోవాలి, ఖజానాన్ని ఎందుకు ఖాళీ చేసుకోవాలి? ఇప్పుడు ఈ 2 రూపాయలు తగ్గిస్తే కనుక అది కేంద్ర ప్రభుత్వం తగ్గించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి కట్టక్కర్లా. ఇప్పుడు ఈయన వసూలు చేసుకుంటే ఈయన ఖజానాలోకి వెళ్తుంది. ఖజానా నింపుకునే కార్యక్రమం ఏమో, అసలే అప్పులు చేస్తున్నాడు అంటున్నారు కాబట్టి ఆ అప్పులు తీరడానికి ఇది కొంత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం కూడా కావచ్చు. కానీ ఇలాంటి పరాచకాలు ఎలక్షన్ టైంలో ఆడకూడదు. ఒట్టెప్పుడు ఎలా చచ్చినా కానీ కనీసం ఎలక్షన్ అప్పుడన్నా బుద్ధి జ్ఞానం తెచ్చుకోవాలి. ఆ బుద్ధి జ్ఞానం లేకుండా తయారయ్యారు వాళ్ళు. అంటే ఒకటే సింపుల్, మమ్మల్ని ఏం చేస్తారు అంటే ఎలక్షన్ మీద ఈ రేట్ల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కదా. అది భావించైనా జగన్మోహన్ రెడ్డి దీంట్లో అంటే వాహనదారులకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చు కదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాహనదారులకి అనుకూలంగా ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ రోడ్లు అట్లా ఉంటాయా? ఉంటాయా చెప్పండి? ఈ రోడ్ల గురించి విశ్వవ్యాప్తంగా మాట్లాడుకుంటారా? ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ప్రపంచం అంతా ఉన్నారు కదా. అవును. ఇదివరకు రోజుల్లో జీతాలు తక్కువ ఉన్నప్పుడు ఏమో, ఈ ఫ్లైట్లు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. ఒక్కొక్కప్పుడు 5-6 ఏళ్ళకు కూడా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు, 10 ఏళ్ళకు కూడా. అవును. కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇంటికి వస్తున్నారు ఎన్ఆర్ఐస్. వచ్చి చూసి ఈ ఆంధ్ర రోడ్ల గురించి విదేశాల్లో మాట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు వాహనదారుల మీద ఆయనకి ఏమాత్రం ఇష్టం ఉండదా, వాళ్ళ ఓట్లు ఆయనకు అక్కర్లేదా అని కదా మీరు అడిగారు. అందుకని చెప్తున్నా,
మరి వాళ్ళ మీద ఆ మాత్రం గౌరవము, వాళ్ళ ఓట్లు కావాలి అనుకుంటే గనక ఆ రోడ్లు అట్లా ఉంచరు కదా, రోడ్లు సరిగా వేస్తారు కదా. అంటే యాతావాత చూసుకుంటే ఏదీ సరిగా లేదు. ఏదీ సరిగా లేకపోయినా గెలుస్తాము అనే ఒక ధీమాన, లేకపోతే గెలవకపోతే గనక నిజంగానే ఇక్కడ కేసీఆర్ మాట్లాడినట్టు ఆయన కూడా ఈ మధ్యకాలంలో మీకే నష్టం అని ప్రజల గురించి మాట్లాడినట్టు గుర్తు నాకు. అవును, చేతులు ఎత్తేసి మాట్లాడేశాడు. మరి అంటే నేను ఓడిపోతే ఇంట్లో పోయి కూర్చుంటా అన్నట్లు. అదే మరి ఇంట్లో పోయి కూర్చుంటానన్నాడు. ఇంట్లో కాక ఓడిపోయినా కానీ నేనే రాజు నేనే మంత్రి అంటే కుదరదు కదా. అంటే ఆయన ఇంకా ఇంట్లో కూర్చుంటారు, అంటే ఓడిపోతే నేను పోయి ఇంట్లో కూర్చుంటా అని ఆయన అంటున్నారు. కొంతమంది ఏమో ఓడిపోతే జైలుకే ఇంకా అని కొంతమంది అంటున్నారు. అది జైలుకి వెళ్తే ఇప్పుడు ఆయన పదవి పోయిన తర్వాత జైలుకి వెళ్తే ఏంటి, ఇంట్లో వెళ్తే ఏంటి, అది మనకు సంబంధించిన విషయం కాదు కదా. చట్టం తన పని తాను చూసుకుంటది. మన బాధ ఏంటి అంటే అసలు ఇలాంటి ముఖ్యమంత్రి ఇన్నాళ్ళు పరిపాలన చేశాడు, బాగుంది, మళ్ళీ రాదలుచుకోలేదా? లేకపోతే ఎలక్షన్ టైంలో ఎవరికైనా ఒళ్ళు దగ్గరకు వస్తుంది కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు కదా. మరి ఆయనకి బుర్రాను బుద్ధి ఎందుకు పనిచేయట్లేదు అనేదే ఇప్పుడు ప్రశ్న. ఆయన వాంటెడ్గా ఓడిపోవాలనుకుంటున్నాడా, లేకపోతే ప్రజల్ని అంత అండర్ ఎస్టిమేట్ వేస్తున్నాడా? ఇప్పుడు చాలామంది తెలివైన వాళ్ళు ఏమనుకుంటారంటే నేను తెలివైనోడిని, ఎదురోళ్ళు కూడా తెలివైనోళ్ళే అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు నేను తెలివి తక్కువని కానీ నా ఎదురోళ్ళు తెలివైనోళ్ళు అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే నేనే తెలివైనోడిని, ఎదురోళ్ళు అసలు పనికిమాలినోళ్ళు అనుకుంటారు. మరి అలా అనుకుంటున్నాడా? ఏమైనా సరే నాకే వేస్తారు ఈ పనికిమాలిన ప్రజలు అంటే. ఆంధ్ర ప్రజల మీద అంతటి నమ్మకం పెట్టుకున్నాడు ఆయన. అంటే వాళ్ళ తెలివితేటల మీద కానీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే విషయం మీద ఆయనకు అసలు అంత భయభక్తులు లేవా అని అనిపిస్తుంది. ఇలా రకరకాల ఆలోచనలు. అంటే మామూలుగా కాస్త విశ్లేషణ చేసే వాళ్ళకి వాళ్ళ నాడే అర్థమవుతుంది. ఏంటి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ప్రజల పరిస్థితులు ఇలా ఉన్నాయి, ప్రజలు ఎలా అనుకుంటున్నారు, ఈ అనుకుంటున్న ప్రజల గురించి ఆ నాయకులు ఏమనుకుంటున్నారు, ఆ నాయకుల పోకడలను బట్టి ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అనేది మనకు ఒక కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే సమాధానాలు దొరుకుతాయి. ఈ సమాధానాలు దొరకని ప్రశ్నలు అయితే కాదు. కానీ ఇక్కడ అసలు మనకి ఏమీ అర్థం కావట్లా. అసలు నిజంగా ఆయనకి గెలవాలని లేదా జగన్మోహన్ రెడ్డికి? అందుకే క్యాండిడేట్లని ఆ నియోజకవర్గంలో క్యాండిడేట్లను మార్చకుండా ఇక్కడ ఉన్న అక్కడ అక్కడ ఉన్న ఇక్కడ షఫ్లింగ్ చేసి అసలు గెలవద్దు అనుకుంటున్నాడా? లేదు అంటే నేనేం చేసినా గెలుస్తాను అనుకుంటున్నాడా? రెండు ప్రమాదకరమైన ధోరణులే. అంటే జవాబు గెలవకూడదు అనుకుంటే ప్రమాదం ఏముంది మేడం? మరి ఎందుకు కాదు? ఇన్నాళ్ళు నువ్వు అస్తవ్యస్తం చేసిన తర్వాత ఈసారన్నా కొంచెం బాగు చేయొచ్చు కదా అనుకుంటాం కదా. అది నేను అనేది. అంటే నీకు ప్రజలంటే అంత చులకనైపోయారు. అంటే ఎట్లా నేను గెలవట్లేదు అనే ఉద్దేశంతో ఇంకా పెంచుతారంటారా? అదే మరి అసలు నువ్వు రేటు తగ్గించకపోవటానికి నలుగురితో పాటుగా కారణం ఏంటో తెలియాలి కదా మనకి. ఎందుకు అంటే వాళ్ళందరూ అమాయకులు అయ్యి పిచ్చోళ్ళు అయ్యి తగ్గిస్తున్నారా వాళ్ళ ఖజానాలు ఖాళీ చేసుకుంటానికి? నువ్వు ఒక్కడే తెలివిమంతుడువా గల్లా పెట్టేది లెక్కలు చూసుకోవడానికి? ఒక్కటే ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా మనకు తెలియదు ఒకటి ఏంటి అంటే నేనేం చేసినా నాకు ఎదురులేదు తిరుగులేదు. ఓకే, నేను ఒక నియంతని. ఆ ధోరణే ప్రమాదం అంటారు. ఆ ధోరణి చాలా ప్రమాదం. ఆ ధోరణితోనే కదా ఈ 5 ఏళ్ళు ఈ విధంగా తయారైంది. ఒక రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్ అంటే ఈ ధోరణే కదా. పోలవరం వెనక్కి ముందుకి వెళ్ళకోకుండా కోల్డ్ స్టోరేజ్లో పడి ఏడుస్తుంది ఆ ప్రాజెక్ట్ అంటే అందుకే కదా. నువ్వు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క ముక్క నీ నోట్లోంచి రాలేదు అంటే అదే కదా. ఇంక ఇలా చెప్పుకుంటా పోతే పరిశ్రమలు కొత్తవి రాకపోగా వచ్చి నీ వెనక్కి వెళ్ళిపోతుంటే నువ్వు నిశ్చయపరులాగా చూస్తూ ఊరుకుంటున్నావు అంటే ఇదంతా చూస్తుంటే ఈ రాష్ట్రానికి ఎంత నష్టం అని ఎందుకు ఆలోచించట్లేదు? పోనీ అలా అని మీరేమైనా మీ ఖర్చులు తగ్గించుకుంటున్నారా? అనుత్పాదక వ్యయాలు చేస్తూనే పోతున్నారు కదా. సలహాదారుల పేరుతో లేకపోతే లండన్ టూర్ల పేరుతోనో లేకపోతే హెలికాప్టర్ల టూర్ల పేరుతోనో ఇంకోటి ఇంకోటి ఇంకోటి. ఇప్పుడు సిద్ధం సభలు అని చెప్పి పెడుతున్నారు. సిద్ధం సభలకు ఎవరు డబ్బులు? అవి ప్రభుత్వం డబ్బులే కదా. మరి ఇవన్నీ చూసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే అసలు నువ్వేం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అంటే సమాధానం లేని
పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆ రకంగా ఏ రకంగా చూసినా ఈ పెట్రోల్ ధరలు తగ్గించకపోవటము అనేది, అసలు పెట్రోల్ ధరలు తగ్గించకపోతే అడుక్కునే వాడి దగ్గర నుంచి పై వాళ్ళ వరకు ప్రతి వాళ్ళ మీద ఆ ప్రభావం పడుతుంది. వస్తువుల రేట్లు పెరుగుతాయా? పెట్రోల్కి దానికి డైరెక్ట్ సంబంధం ఉంటుందా? ప్రతి వ్యక్తి బడ్జెట్ మీద ఇది పడుతుందా? ప్రభావం చూపిస్తుందా? మరి ఏ విషయంలో మీకు ప్రజలకు లాభం కలిగించే విషయం ఇది? మరి వాళ్ళ నష్టాన్ని నువ్వు ఎట్లా కాంపెన్సేట్ చేస్తావు అంటే నీ దగ్గర సమాధానం ఉందా? ఇక లేదు అంటే ఇవన్నీ కాదు అంటే ఆయన అసలు ఇలాంటి వార్తలన్నిటికీ అతీతుడిలాగా ఒక స్థిత ప్రజ్ఞతోటి ఎక్కడో ఉన్నాడు అని అనుకో.